సో వన్ మోర్ నైస్ శారీ ఇన్ చినియా పట్టు అండి. సో చూడండి శారీ అయితే మంచి ఆనియన్ పింక్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. ఆ శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న ట్రీ బంచెస్ లాగా గోల్డెన్ కలర్ జెరీలో వచ్చేసినాయి. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది. కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుందండి. బార్డర్లో కూడా కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తుంది గోల్డెన్ కలర్ జెరీ. పళ్ళు అనేది మనకి కల్నేత టోన్లో వచ్చేసింది అనమాట. బ్లౌజ్ కూడా కల్నేత టోన్లో విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్. సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఓకే. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. పెసరపచ్చ గ్రీన్ కలర్కి ఇదో మనకి లైట్ కల్నేత టోన్లో ఇచ్చారండి. మెజెంటా కలర్లో కూడా లైట్ షేడ్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది షేడ్ అయితే మాత్రం. అండ్ శారీ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంటుందండి. మరి మందంగా కూడా ఏమీ ఉండదు. సెమీ అనగానే కొంచెం కొన్ని శారీస్ చాలా థిక్ ఉంటాయి అన్నమాట. కానీ ఈ శారీ అట్లా కూడా ఏమీ లేదు. చాలా బాగుంది. ఈజీ టు డ్రేప్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ జెరీతో వీవింగ్ బుటీస్ ఉంటాయి. బార్డర్స్ కూడా మనకి హెవీ వీవింగ్ అండి. సేమ్ మనకి ప్యూర్ చినియా పట్టులో ఎలా అయితే బార్డర్స్ కానీ పళ్ళు కానీ ఉంటాయో సేమ్ వాటినే మనం సెమీ క్లాత్లో అయితే చేయించడం జరిగిందనమాట. సో రిచ్ పళ్ళు ఉంటుంది. మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఈ పర్టికులర్ శారీస్ అయితే. సో బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్లో వచ్చేస్తుంది. ఇట్లాగా బ్రొకేడ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి అగైన్ బార్డర్ ఇచ్చారనమాట. సో పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ కలర్తో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ క్రాఫ్ట్. సో ఇది కూడా మంచి కాంబినేషన్ అండి. మంచి పర్పుల్ కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. సో టూ మచ్ డార్క్ వైలెట్ అట్లా కాకుండా మంచి వైలెట్లో ఉంటుందండి. సో మరి డార్క్ టోన్స్ అట్లా ఏమీ లేదు. దట్ టు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హెవీ గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ ఉంటుందన్నమాట. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కడీ బార్డర్ ప్యాటర్న్లో మనకి వీవింగ్ ఇచ్చేసారు స్మాల్ది. అండ్ కింద చూడండి ఎంత బాగుందో. మీడియం సైజ్ బార్డర్ తీసుకొని కంప్లీట్గా కూడా వీవింగ్ ఉంటుంది. బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి. మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. రిచ్ పళ్ళు ఉంటుంది మనకి. కల్నేత టోన్లో రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా బ్రొకేడ్ విత్ హ్యాండ్స్కి బార్డర్స్ ఇచ్చారనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. సో ఇట్స్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్. సో బ్యూటిఫుల్ శారీస్ ఇన్ చినియా పట్టు అండి. అసలు లిటరలీ టూ మచ్ అసలుకి మనకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిన శారీస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బెనారసీ చినియా పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంప్లీట్గా కూడా వీవింగ్ వస్తుందండి. గోల్డెన్ కలర్ జరీతో శారీ అంతా వీవింగ్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసి చక్కగా కైండ్ ఆఫ్ మీడియం సైజ్ బార్డర్ వస్తుంది. అది కూడా వీవింగ్లోనే ఉంటుంది. సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. పికాక్ బ్లూ కలర్కి లావెండర్ కలర్ అండి. సో వెరీ యూనిక్ కాంబినేషన్. అండ్ శారీస్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటాయండి. సెమీ చినియా పట్టు అయినా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట. రిచ్ పళ్ళు ఉంటుంది కల్నేత టోన్లో. సో బ్లౌజ్ కూడా మనకి చక్కగా బ్రొకేడ్ ఇచ్చేసారు విత్ బార్డర్స్. చూడండి బ్రొకేడ్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ ఉంటాయి అనమాట. సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తున్నాయి. గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ శారీ ఇన్ మెరూన్ రెడ్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారనమాట. బార్డర్ బ్లౌజ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్లో వస్తాయి. సో ఇదే శారీ చినియా పట్టులో టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి స్ట్రాబెరీ ప్యాటర్న్లో ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది. సో బార్డర్స్ కూడా చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్లో హెవీ వీవింగ్లో వస్తుంది. సెమీ చినియా పట్టు అండి. మంచి గ్రాండ్ లుకింగ్ అండ్ పార్టీస్కి చాలా చాలా బాగుండే శారీస్. మనకి పళ్ళు కూడా ఈ మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్సప్ అయినప్పుడు ఒకలాంటి రెడ్డిష్ ఎల్లో వస్తుంది కదా, ఆ కలర్తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుందండి. చూడండి బ్రొకేడ్ బ్లౌజ్. హ్యాండ్స్కి అగైన్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. శారీస్ అయితే చాలా బాగున్నాయి. మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. మంచి డార్క్ రెడ్ కలర్లో దుపియానా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జెరీ చెక్స్ అనేది వీవింగ్లో ఉంటుంది. చూడండి చిన్న చిన్న మంగళగిరి చెక్స్ తీసుకున్నారు విత్ వీవింగ్ వచ్చేస్తుంది. ఫాలోడ్ బై ద నైస్ జెరీ బుటీస్ కూడా ఉంటాయి. సిల్వర్ కలర్ జెరీ బుటీస్ కూడా వీవింగ్లోనే వచ్చేసింది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్, కింద బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో. కంప్లీట్గా బిగ్ బార్డర్ తీసుకొని మీనాకారి వీవింగ్స్తో కూడా మనకి బార్డర్ అనేది హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా చక్కగా సిల్వర్ కలర్ జెరీలో పళ్ళు హైలైట్ చేశాను. సో బ్రొకేడ్లో బ్లౌజ్ అనమాట. సో శారీ అయితే చాలా బాగుందండి. మంచి రెడ్ కలర్. సో మిస్ చేసుకోవద్దు. గ్రాప్స్. సో బ్యూటిఫుల్ శారీ రెడ్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట.
సో ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కొన్ని కలర్ కాంబినేషన్స్ మనకి ఎప్పుడూ కూడా లైక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేలాగా అదే కాంబినేషన్ ఉన్నా కూడా చాలా బావుంటుంది. అందులో రెడ్ విత్ గ్రీన్ కలర్ అనమాట. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఎంత బావుందో చూడండి. చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి దుప్పటా ఎంత వెయిట్ అయితే ఉంటుందో సేమ్ ఆ వెయిట్‌లో మనకి శారీ వచ్చిందనమాట. సో మనకి అంత వెయిట్‌లెస్ వచ్చింది అంటేనే మీకు ప్రీమియం క్వాలిటీ అనేదైతే అర్థమైపోతుంది. సో బార్డర్స్ కూడా మనకి చక్కగా 2 సైడ్స్ వీవింగ్ బార్డర్స్ ఉంటాయి. కాంట్రాస్ట్ కలర్‌లో రిచ్ పల్లు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ ఉంటుందండి. బ్యూటీస్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చేస్తుంది. హ్యాండ్స్‌కి మనకి చక్కగా బార్డర్ కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓన్లీ రెడ్ విత్ గ్రీన్ ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ 5 శారీస్ ఉన్నాయి. సో గ్రాబ్ సూన్.